సినిమా చూసే అన్న చాలా రోజులైంది. నచ్చింది. చాలా నచ్చింది. సినిమా గురించి ఏం చెప్పమంటారు? 'వెట్రి' అన్న ఫీల్స్ అయితే వచ్చింది. అతని శిష్యుడే గదా! ఈ సినిమా ఐడియా, థాట్ నాకు చాలా బాగా ఎక్కేసింది. 'వడివక్కరసి' ఆత అంటుంటారు. ఆవిడ సీన్‌లో శశితో అంటారన్నమాట. అందరూ నీతోనే ఉన్నారా? మనవాళ్ళు మాత్రం నీకెదురై పోరాడుతున్నారు. కానీ సూరి అన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళ వైపు కాకుండా, యువతల వాళ్ళ వైపు కాకుండా న్యూట్రల్‌గా అలా ఉండిపోయాడు అని. ఆ డైలాగ్‌కి డీటెయిల్డ్ మీనింగ్ చాలానే పెట్టారు సినిమాలో. బేసిక్స్ ఈ మధ్య మనకి రామాయణాన్ని, మహాభారతాల రెఫరెన్సెస్ ని వాడుకుంటూ సినిమాలు తీయడం, అలాగే వాటిని ఆ క్యారెక్టర్ ఆర్క్స్ తో రాయడం అవలీలగా ఇంకిపోతుంది. అండ్ అందరికీ అది వర్కౌట్ అవ్వదు. మన స్పెషల్ మెన్షన్ ఈ సినిమాలో ఏంటంటే ఆర్ఆర్‌కి. అదే అన్న బీజీఎం. జీవి అన్న కుమ్మేశాడు. ఇన్ పర్టిక్యులర్ ఇంటర్వెల్ కి తెగ హై ఫీల్ మామ. నాకు మంచిగానే అనిపించింది. నార్మల్ నరేషన్ తోనే హై ఇస్తూ స్క్రీన్ ప్లే ని ఎంగేజింగ్ గా ఉంచారు. ఫ్లాట్ నరేషన్ అని అయితే నాకెక్కడా ఫీల్ అవ్వలేదు. అలానే అందరికీ ఇలాంటి కాన్సెప్ట్స్ నచ్చాలని లేదు. అయినా వాళ్ళు క్లియర్ గా అనుకున్న పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసి సినిమాలో ఏదైతే చెప్పాలనుకున్నారో అది పర్ఫెక్ట్ గా డెలివర్ చేశారు. సూరి అన్న రా కాన్సెప్ట్ సెలెక్షన్ విధానం అయితే సూపర్. ఇంకైతే ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదన్న సినిమాలో. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ లైన్ అంటే నేను అర్థం చేసుకున్న తీరులో లైన్ చెప్పాలి అంటే మనం భారతంలో ఏం చూసాం? శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉండి ధర్మాన్ని గెలిపించాడు అనేది చూసాం. ఇఫ్ ఇన్ కేస్ అదే శ్రీకృష్ణుడు అధర్మం వైపు నిలబడి ధర్మాన్ని కాపాడితే కాన్సెప్ట్ అల్టిమేట్ గోల్ ఈజ్ ధర్మాన్ని కాపాడటమే. అందులో ఏ డౌట్ లేదు. ఇంతుందా మామ సినిమాలో అని అడగండి. నాకైన ఎక్స్పీరియన్స్ అయితే కేక అసలు. ఒకసారి చూడండి ఇంకా చూసుండకపోతే. కమెంట్ లో చెప్పండి మీకు నచ్చిందా లేదా అని. కొన్ని క్యారెక్టర్ డిజైనింగ్ ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. ఆ మహాభారతాన్ని రెఫర్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ ని ప్రతిదీ చెప్పడం చాలా బాగా అనిపించింది. అంతే, చూసేయండి సినిమా. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. IMDb 7.2 ఉంది 10 కి. చూసేయచ్చు అనుకుంటా మామ. సరే ఉంటా మరి. ఇంకో సినిమా ఎక్స్పీరియన్స్ అయ్యాక కలుస్తా.